విపక్షాల ఆరోపణ ఏంటంటే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయమని నిరుద్యోగులు అభ్యర్థులు మొన్నటి వరకు ధర్నాలు రాస్తారోకలు చేపట్టారు. ఇవాళ ఏదైతే జూలై 18వ తారీఖు ఉందో డిఎస్సి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. వారి నిరసనలు ధర్నాలు మళ్ళీ జరగకుండా ఈ ఎగ్జామ్ టైంలో ఇలాంటిది ఒకటి తొందరగానే ముందుగానే 1,00,000 రుణమాఫీ స్టార్ట్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అన్నం పెట్టని వాడు ఇలా కలబలి మాట మాట్లాడతాడు. కొన్ని వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం, కొన్ని వేల కోట్ల రుణమాఫీ. ఒక చిన్న ముచ్చట చెప్తున్నా, 2022 మే 16 తర్వాత తీసుకున్న రుణాలు మేము మాఫీ చేస్తామంటే చెప్పండి. అది అంటున్నామా? 2018 డిసెంబర్ వచ్చిన ప్రభుత్వం తీసుకుంటాం మాఫీ చేస్తుంటాం. మేము కలబలి మాట మాట్లాడము, మేము రైతులు మేము మోసం చేయము. గత 5 సంవత్సరాల రుణమాఫీని ఏకదాడిగా మాఫీ ఘనత ఉంది కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు మనం ఉన్న ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు ఆగస్టు 15లోగా పార్లమెంట్ ఎన్నికలో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తున్నటువంటి మాటను నిలబెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పథకాన్ని చాలా చాలా సువర్ణ రోజు ఇది. ధైర్యం ఉంటుంది దీనికన్నా. కానీ ఆయన రైతు మీద భరోసా, రైతుల కుటుంబాలు ఆదుకోవాలని ఒక భరోసా. ఈరోజు ప్రతిపక్షాల గుండెల్లో నిద్రపోయే రోజు, ప్రతిపక్ష నాయకులు నిద్రపోని రోజు, రైతు కళ్ళల్లో ఆనందం ఉండే రోజు, రైతులని కాంగ్రెస్ పార్టీ ఆదుకున్న రోజు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మర్చిపోయిన రోజు. మేమే కలవలి మాట మాట్లాడతలే. మీరు అధికారులు ఉన్నారు కదా, మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మీరు దప్పనంగా ఉన్న అందరికీ కమిషన్ తీసుకుంటూ, రైతులను అందరినీ అరెస్ట్ చేసుకుంటూ, అక్కడ బనాయిస్తూ చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపడితే రైతు కన్నెల్లో ఆనందం చూస్తే మీకు మీ ఊరిలో ముఖాలు మీవి. రైతులు ఇప్పుడు ఆనందంగా ఉండొద్దు. రైతులు ఇప్పుడు ఏమని చెప్పి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాట మాట్లాడదు. ఇచ్చిన మాట అంటే ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాము. ఒక దినం అటు ఒక దినం ఇటు మాత్రమే. పని మాత్రం పక్కా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం రైతుల సంక్షేమం మాత్రమే. ప్రతి రైతాంగ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటకు కట్టుబడి ఉంటూ ఆయన ఈ నిర్ణయం అంటే చరిత్ర 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 గుర్తుండిపోయే రోజు ఇది. ప్రతి రైతాంగ కుటుంబం ఈరోజు నిద్రపోయి మంచిగా హాయిగా నిద్రపోయే రోజు. నైట్ అదరాది పనుకుంటే కళ్ళు వస్తాయి. నెల ఇంటికి బ్యాంకుడు వస్తాడా, ఎవరు ఇంటికి తాళం ఇస్తారా, ఇంటి బయట మేము కూర్చోవాలని చెప్పి రైతులకు అలాంటి వ్యవస్థలో ఇప్పుడు ఇలా ఉన్నదిగా. మీకు 95,000 రుణమాఫీ, 90,000 మీకు తీసుకున్నాం. ఇక బ్యాంకు మీకు అడగదు మిమ్మల్ని. మళ్ళీ వచ్చే వారంలో 1,00,000, వచ్చే వారంలో 2 lakhs. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తాము, చేసి తీరుతాము. కాంగ్రెస్ సర్కారు భయపడింది. ఫస్ట్ రేషన్ కార్డు లింక్ ఉండాలని చెప్పింది. కానీ తర్వాత విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేయడంతో రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఉంటే సరిపోతుంది అని మళ్ళీ మరో విధంగా రుణమాఫీ చేస్తుంది. కాంగ్రెస్ సర్కారు భయపడి ఇలా చేస్తుందంటారా? ఇప్పుడు మీరు ప్రతి మాట అంటున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఏ మంత్రి కానీ ఎవరైనా చెప్పారా మాట? అన్ని మాటలు మీరే మాట్లాడతారండి. మంత్రి గారు ఏమన్నారా? సంబంధిత మంత్రి తుమ్మల చెప్పారా మాట రేషన్ కార్డు అని చెప్పి? చెప్పలేదు. కళ్ళబొల్లి మాట్లాడింది మీరే మాట్లాడి, అబద్ధాల మాటలు మీరే మాట్లాడి, రేషన్ కార్డు మాట ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ ఒక్క కార్యకర్త మాట తీయలేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఇరకబెట్టాలని, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని చెప్పి మాట్లాడుతాం. మీరు అసలు మీరు మనుషులేనా? అసలు రైతాంగాన్ని చంపింది మీరు, రైతాంగాన్ని ఆత్మహత్య ప్రోత్సహించింది మీరు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఇది ఏ కోశాన కూడా మీరు నరకానికే. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు పోయేది నరకానికే. రైతాంగం ఉసురు వాళ్ళు తాకింది. రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకుంటాం మేము, కళ్ళలో కాపకుండా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ సత్తా మాకుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అడ్డంకులున్నా రైతుల రుణమాఫీ చేస్తున్నాం, చేసి తీరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చైర్మన్గా మాట్లాడుతున్నా. మస్తు శాఖ కూడా రైతాంగమే. రేపు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను బాధకునే నాయకుడు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ముందున్నారు. కొన్ని లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కూడా రైతాంగ రుణమాఫీ కోసం ఈ అడుగు ధైర్య సాహసాలకు ప్రతీక. ఒక మంచి పని తినడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉంది, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ధన్యవాదాలు. చివరిగా సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? రుణమాఫీ వల్ల జరగబోతుంది మొదటి విడత. సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఆనందం. రైతులు హాయిగా ఉంటారన్న ఆనందం. పట్టణవాసులు మేము ఏం చేయగలుగుతామండి? వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వగలుగుతామా? భరోసా ఇవ్వగలుగుతాం మాత్రమే. మేమున్నా మీకు తోడుగా అని చెప్తాం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కూడా చెప్తున్నాను, రైతాంగాన్ని ఏ సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుంది, పరిష్కరించి తీరుతుంది. అంబరాలు సంబరాలు అంటుతాయి.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల సంక్షేమం కోరుకుంటుంది, రైతుల పక్షానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మిట్టు సాయి కుమార్ అంటున్నారు. అలాగే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని ముందుకెళ్ళకుండా ఎందుకు ఆపుతున్నాయంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, ఏది లేదు. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఏదైతే కేసీఆర్ పాలన ఉందో 28,000 కోట్ల వరకు కూడా ఆయన రుణమాఫీ చేయలేకపోయారు. బీజేపీ పార్టీ గురించి అయితే ఇక మనం మాట్లాడిన అవసరం లేదు. బీజేపీ పార్టీలో నాయకులు ఎవరు రైతుల గురించి ఆలోచించని నాయకులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు సెంట్రల్ ఎలక్షన్స్ తప్ప మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి వారికి అవసరం లేదని అంటున్నారు మిట్టు సాయి కుమార్. గాంధీ భవన్ నుంచి కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.